హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాం. ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం పదండి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలో ఉన్న పెనుగొండ గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాం. కానీ ఫ్రెండ్స్, మేము ఆ రోజు వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం 2 వరకు ఉంటుందంటండి. మేము కూడా గూగుల్లో సెర్చ్ చేసి టైమింగ్స్ చూసుకొని వెళ్ళాము. మీరు కూడా ఎప్పుడైనా డౌట్స్ ఉంటే కనుక గూగుల్లో టెంపుల్ డీటెయిల్స్ సెర్చ్ చేసి టైమింగ్స్ వరకు చూసుకొని అప్పుడు వెళ్ళండి. అమ్మవారి గుడి అయితే ఓపెన్ చేసింది. దానికి పక్కనే ద్వాదశ జ్యోతిర్లింగాలు శివాలయం ఉంటుంది. అది మాత్రం క్లోజ్ చేసేసింది. సో మాకు ఆ రోజు దర్శనం జరగలేదు. కేవలం అమ్మవారి దర్శనం మాత్రమే జరిగింది. ఈ గుడి పాలకొల్లు వెళ్ళే రోడ్కి లెఫ్ట్ సైడ్లో మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. పెనుగొండ నుంచి పాలకొల్లుకు వెళ్ళే రోడ్లో పెద్ద ఆర్చ్ కూడా ఉంటుంది. మనకి క్లారిటీగా కనిపిస్తుంది కదా ఇందాక వీడియోలో. సో ఆ పెద్ద ఆర్చ్ లోపలికి వచ్చేటప్పుడు లోపలికి లెఫ్ట్ సైడ్లో మనకి అమ్మవారి విగ్రహం 90 అడుగుల అమ్మవారి గోల్డ్ కలర్ విగ్రహం ఉంది కదండి, అది ఉంటుంది. అలా లోపలికి వచ్చేటప్పుడు కలశం కూడా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ పచ్చని చెట్లు, చల్లని గాలి, ఇక్కడి వాతావరణం ఇవన్నీ కూడా మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఎవరికైనా సరే పల్లెటూరు వాతావరణాన్ని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ గుడికి వస్తే చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది. మీరు ఏమైనా కొబ్బరికాయ కొట్టాలి అనుకుంటే కనుక ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి ఫ్రెండ్స్, లేదా దారిలో ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే అక్కడ తీసుకోండి. ఇక్కడ ఈ గుడికి దగ్గరలో మాత్రం షాప్స్, ఫ్లవర్ షాప్స్ కానీ టెంకాయ షాప్స్ కానీ ఏమీ అవైలబిలిటీలో ఉండదు. సో అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏనుగు కనిపిస్తుంది కదండి, ఇక్కడే కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళడానికి మనం మొబైల్స్ ఎలో ఉంది. సో మొబైల్కి ఏం ప్రాబ్లం లేదు. సో మొబైల్ తీసుకొని వెళ్ళొచ్చు లోపలికి. పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం. ఈ గుడి దేవత యొక్క త్యాగానికి, ధర్మానికి, ఆధ్యాత్మిక ఉద్ధరణకి ప్రతీక. ఒక్కసారి ఇక్కడికి రాగానే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందండి. ఆ అమ్మవారి విగ్రహం, ఆమె ఆశీస్సులు, అక్కడ చల్లని వాతావరణం, పచ్చని చెట్లు ఇవన్నీ కూడా మనసుకి ప్రశాంతతని, హాయిని ఇస్తుంది. ఒక్కసారైనా మీరు వీలు కుదుర్చుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వాసవి జయంతి రోజు నవరాత్రులు, కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి. అప్పుడు ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఈ వాసవి అమ్మవారి విగ్రహం భక్తి భావాన్ని నింపే ప్రతిరూపం. అదేవిధంగా వాసవిదేవి అమ్మవారి విగ్రహం చూడగానే అహింస పరమోధర్మ అన్న సూత్రానికి ప్రాతినిధ్యం వహించిన మహాశ్రీ. రాజశేఖర చోళుడి కుమారునితో వివాహం నిరాకరించి తన ప్రజల కోసం అగ్ని ప్రవేశం చేసిన ధైర్యవంతురాలు. ఇది అక్కడ జరిగిన నిజమైన స్టోరీ అండి. అదేవిధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇదేనండి అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల శివాలయం గుడి. మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసి ఉందండి. అక్కడ చుట్టూ పచ్చని చెట్లు, పూల తోటలు ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే కదండి మనసుకి ఓ శాంతి, చల్లని చేకూరుతుంది. మధ్యాహ్నం నేను 2ంటికి వెళ్ళాను. ఆ టైంకి అమ్మవారి ప్రసాదం కూడా జరిగిందండి. మేము కూడా స్వీకరించాము. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా అమ్మవారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. నిత్యం కూడా జరుగుతుందండి. మీకు కూడా కుదిరితే కనుక అమ్మవారికి చందా కూడా ఇవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.